కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేశారు అధికారులు. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. రేసింగ్ నిర్వహణలో నగదు బదిలీ అయిందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణకి ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి. మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ లోని ఒక కీలక మలుపు అయితే చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏదైతే ఇది ఒక సంచలనమనే చెప్పొచ్చు. ఎందుకంటే కేటీఆర్ పై ఫార్ములా ఈ కార్ రేసింగ్ లోని కేటీఆర్ పై కేసు అయితే నమోదైంది. ఏసీబీ అధికారులు కేటీఆర్ని A1 చేస్తూ కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఇందులో ముగ్గురుపై కేసు అయితే నమోదైంది. మొదటగా A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే A3 గా బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురుపై అయితే ప్రస్తుతం కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగాయంటూ కూడా అభియోగం ఉన్న నేపథ్యంలోని కేటీఆర్ పై కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా కేటీఆర్ పై 13(1)A, అలాగే 13(2), అలాగే 409, అలాగే 120B, ఈ 4 సెక్షన్ల కింద అయితే ప్రస్తుతం కేసులు అయితే నమోదైనవి. ముఖ్యంగా ఈ 4 సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ కేసులుగా అయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణలోని హైదరాబాద్లో గత సంవత్సరం ఫార్ములా ఈ కార్ రేసింగ్ అయితే నిర్వహించారు. ఇందులో సుమారు 200 కోట్లు ఖర్చు పెడుతూ కూడా ఈ కార్ రేసింగ్ అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి 2024 ఫిబ్రవరి 11వ తారీఖున మరొక సీజన్లోని ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు అయితే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు 46 కోట్లు ఏదైతే ఆర్బీఐకి విరుద్ధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఏదైతే విదేశీ కంపెనీకి ఏదైతే కరెన్సీ కన్వర్షన్ చేసి మరి ఆ విదేశీ కంపెనీకి అప్పచెప్పడంపై ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పుడైతే ఏదైతే తెలంగాణలోని హైదరాబాద్లో ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి ముఖ్యంగా ఫిబ్రవరి 11వ తారీఖున 2024 కూడా 2వ సీజన్ కూడా ఇక్కడ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. కానీ ఈలోపు తెలంగాణలోని ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్ కోడ్ రన్నింగ్లో ఉండడం, అలాగే మరొక పక్క ఎలక్షన్స్ జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి అయితే వచ్చింది. ఆ తర్వాత ఏదైతే ఈ కార్ రేసింగ్లోని కొన్ని అవకతవకలు జరిగాయంటూ కూడా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలోని దీనిపై విచారణ జరపాలంటూ కూడా ఏదైతే మున్సిపల్ శాఖ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇందులోని 46 కోట్లు అంటే హెచ్ఎండిఏకి సంబంధించిన 46 కోట్లు విదేశీ కంపెనీకి ఎఫ్ఈఓకి ఎలా పంపించారనే కోణంలో విచారణ జరపాలంటూ కూడా మున్సిపల్ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇటు మున్సిపల్ అధికారులు కూడా ఏసీబీ అధికారులను అయితే ఆశ్రయించారు. అలాగే మరొక పక్క ఏదైతే ఏసీబీ అధికారులు కూడా మరొకసారి గవర్నమెంట్ పర్మిషన్ కోసం అయితే ఏదైతే గవర్నమెంట్కి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు గవర్నమెంట్ కూడా గవర్నర్ అనుమతి కోసం, అంటే ఇందులో కేటీఆర్ లాంటి వ్యక్తులు ఉన్న నేపథ్యంలోని వాళ్ళని విచారించేందుకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కూడా ఒక లేఖ అయితే రాశారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కూడా న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ విచారణకు అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఏదైతే ఏసీబీ అధికారులకి నిన్న మరొక లేఖ అయితే రాసింది. ముఖ్యంగా గవర్నర్ ఇచ్చిన అనుమతి పత్రంతో పాటు ఈ లేఖ ఏసీబీ అధికారులకు అయితే పంపించారు. ఏసీబీ అధికారులు పంపించిన తర్వాత ఏసీబీ అధికారుల దగ్గర ఉన్న ఒక ప్రాథమిక ఆధారాలు బట్టి ఎఫ్ఐఆర్ అయితే ఈరోజు అయితే నమోదైంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసింగ్లోని ఇప్పుడు ముగ్గురుపై అయితే ఏదైతే ఏసీబీ అధికారులు కేసులు అయితే నమోదు చేశారు. ఇందులో A1 గా కేటీఆర్, అలాగే A2 గా అరవింద్ కుమార్, అలాగే మరొక పక్క A3 గా బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురుపై అయితే కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే అరవింద్ కుమార్ని అయితే విచారించారు. ముఖ్యంగా ఎప్పుడైతే తెలంగాణ సీఎస్ శాంతికుమారి కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి 46 కోట్లు ఏ విధంగా విదేశీ కంపెనీకి పంపించారనే కోణంలో విచారణ ఇవ్వాలంటూ కూడా అరవింద్ కుమార్కి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోని ముఖ్యంగా అరవింద్ కుమార్ కూడా ఏదైతే ఒక విచారణకు హాజరై దీనికి సంబంధించి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అప్పట్లో మంత్రి అంటే ఎంఏయుడి, అలాగే దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి ఏదైతే కేటీఆర్ పర్మిషన్తోనే ఈ నిధులు పంపించామంటూ కూడా అప్పుడు అరవింద్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేటీఆర్ కూడా స్వయంగా ఈ నిధులకు సంబంధించి కూడా ఆయన కూడా ఒప్పుకున్నారు. ఇందులో ఎవరికి
రాజకీయ ప్రమేయం లేదు, ఈ 46 కోట్లు విదేశీ కంపెనీకి పంపించింది కేవలం తానేనంటూ కూడా ఏదైతే కేటీఆర్ కూడా ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించడానికి మాత్రమే ఈ అమౌంట్ పంపించాం, దీంట్లో ఎటువంటి అమౌంట్ దుర్వినియోగం జరగలేదంటూ కూడా కేటీఆర్ అయితే స్పందించారు. ఎందుకంటే గత సంవత్సరం నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్లోని సుమారు 700 కోట్ల లాభం వచ్చింది. అంటే 200 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఫార్ములా ఈ రేస్ అయితే నిర్వహించారు. ఇది సక్సెస్ కావడంతో కూడా 700 కోట్లు ఏదైతే లాభం వచ్చినట్లు కూడా ఏదైతే కేటీఆర్ చెప్పడం జరిగింది. అలాగే మరొక సీజన్లోని అంటే ఫిబ్రవరి 11, 2024 కూడా ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి కేవలం హెచ్ఎండిఏకి సంబంధించిన 46 కోట్లు నిధులు పంపించడం జరిగిందంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే ఒప్పుకున్నారు. ఇప్పుడు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాల రాజకీయాల్లో కూడా ఇది ఒక సంచలనంగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కేటీఆర్ పై కేసు నమోదవడం, అలాగే మరొక పక్క ఈ కార్ రేస్ వ్యవహారంపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని ముఖ్యంగా గతంలోనే ఇటు మున్సిపల్ శాఖ అధికారులు అలాగే ఇటు ఏసీబీ అధికారులు కూడా ఫిర్యాదులు చేసింది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి పూర్తి విచారణ చేపట్టి దీంట్లో దోషులు ఎవరు, అలాగే ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి నిధులు ఎక్కడ దుర్వినియోగం జరిగిందనే కోణంలో పూర్తిగా విచారించాలంటూ కూడా ఏసీబీ అధికారులకు లేఖ రాసిన సమయంలో కూడా కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం ఈ కేసు అయితే నమోదైంది. అలాగే మరొక పక్క ఎఫ్ఐఆర్ కాపీని కూడా నాంపల్లి ఏసీబీ కోర్టుకు కూడా ఏదైతే అధికారులు పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులోని ఫార్ములా ఈ కార్ రేసింగ్లోని ఏదైతే నిధుల దుర్వినియోగం సంబంధించి ఇప్పుడు అధికారులు కూడా ఇటు కేటీఆర్తోని అలాగే మరొక పక్క ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురు కూడా విచారించున్నారు. ఒకవేళ కనుక ఈ విచారణ జరిగిన సమయంలో వీళ్ళ అరెస్టులు కూడా కొనసాగే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.